మరి పొద్దుగాలనే మీ నర్సయ్య తాత ఏ పేపర్లలో ఏ జాతకం ఉంది ఎట్టెట సంగతి ఏంది ఏం కథ అనేది మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఇక మరి మన కార్యక్రమం సురువు చేసుకుందాము. ఇక మరి ముందుగాల చలో మహాపత్రికను తీసుకొచ్చిన మహాపత్రికలో ఇక వారం రోజులే టైం. సునీతారావుకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన పార్టీ జాతీయ అధ్యక్షురాలు. మహేష్ కుమార్ గౌడ్పై చేసిన ఆరోపణలపై చర్యలు. 7 రోజుల్లో సమాధానం ఇవ్వాలని హైకమాండ్ ఆదేశం. ఇక ఇప్పుడు ఇది ఇంట్ల పంచాది. ఇక ఇప్పుడు ఇంట్ల పంచాయతీకి మరి మా మహిళా కాంగ్రెస్ నాయకురాలను దేక్తలేరు. నేను ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవ చేస్తున్నా, నేను ఉరుకులో పెడుతున్నా, నేను గేట్లను కూడా బద్దలు కొట్టి మీదంగా దునికి కూడా నేను బ్రహ్మాండంగా నేను ధర్నాలు చేస్తున్నా. నేను ఎక్కడికక్కడ మా నాయకురాలను తీసుకుపోయి ప్రతి దాని మీద ఇక మరి ప్రతిపక్షాలకు ధీటుగా నేను బ్రహ్మాండంగా మరి ప్రతిపక్షాలను ఎదుర్కొనేటట్టుగా వాళ్ళ మాటలను తిప్పికొడుతూ నేను బ్రహ్మాండంగా చేస్తున్నా. కానీ మాకు అనుకున్న పదవులు ఇస్తలేరు, మేము నచ్చిన మెచ్చిన పదవులు ఇస్తలేరు, మమ్మల పెడసూపు చూస్తుండు, మమ్మల ఓరసూపు చూస్తుండు అని ఇక మరి ఈమె సునీతారావు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు, ఈమె ప్రెసిడెంట్ అధ్యక్షురాలు. ఇక ఈమె ఇక మరి నిన్న మొన్న మహేష్ కుమార్ గౌడ్ మీద ఇక కొద్దిగా కింద మీద మాట్లాడింది. అందుకనే షోకాజ్ నోటీసులు పంపిర్రు అనేది కథ నడుస్తుంది. చూడాలి మరి దీని మీద సునీతారావు ఏమంటుంది, ఏంది ఏం కథ, ఏ రకంగా ఆంబయ్య వెళ్ళవసుకుంటుంది, ఆమెకు వచ్చిన బాధ ఏంది, ఆమె మనసులో రంది ఏంది, ఎందుకని మరి అట్లా నోరు జర కొద్దిగా అంత అటు ఇటు నాలుగే మళ్ళేసింది అనేది రేపు తేడతెల్లం కాబోతుంది. మరి షోకాజ్ నోటీసులో ఆమె వారం రోజులు టైం ఇచ్చారు. వారం రోజులలో ఆమె ఏం చెప్తుంది సమాధానం అనేది చూద్దాం. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర నీ పాడియాను పిట్టే కొంచెం కూతగానం మాటలు ఏమో ఇంత పొడుగు మాట్లాడతాడు, మళ్ళీ భయపడుతుండు. మళ్ళీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర, ఈ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అసలు అది కానే కాదు, అది జరగని పని అని అందరూ ధీమాగా ఉంటే ఇక ఈ పెద్ద మనిషి ఏమో గిది ముంగటేసుకోండి. ఏం కూర్చోడు ఏ అన్యాయం చల్లకుండా అమ్మ నీకు కడుపురా ఇంతే అంటారు చూడు, కడుపులో భయం ఇంతే ముగ్గురు అన్నట్టే ఉంది కథ. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కసరత్తు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ కలిపి తెలంగాణలో పోటీ. ఓ అమ్మ ఎన్నికలలో అంటే ఆ స్థానిక సంస్థల ఎలక్షన్లు అంటున్నావా, మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ అంటున్నావే? చూద్దాం ఈయన మరి ఆయన కడుపుల భయం ఏముందో. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ ప్రజాప్రభుత్వమే వచ్చేది. కేసీఆర్ చట్టానికి అతీతులా, విచారణకు హాజరవ్వాల్సిందే ఎంపీ మల్లు రవి. మూడులా ఈయన భయం ఏందో చూద్దాం. ముందుగాల మల్లు రవి అన్న కడుపులా ఎలకలు ఉరుకులో పెడుతున్నాయి పాపం. అసలు ఒక్కసారి మల్లు రవి అన్న ఆంబాయం ఏందో చూద్దాం. ఎందుకంటే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర మరి చేస్తున్నారు అనేది ఆయన ముంగటేసుడు కాబట్టి ఒక్కసారి ఆయన ఆంబాయం ఏందో మనం ఆయన కడుపులో ఏముందో ఏల్పిరా. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కసరత్తు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ ప్రజాప్రభుత్వమే వచ్చేది. కేసీఆర్ చట్టానికి అతీతుల, విచారణకు హాజరవ్వాల్సిందే ఎంపీ మల్లు రవి. అయితే తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఎంతోమంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు వెళ్ళారు. కేసీఆర్ చట్టానికి అతీతులా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్
కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నామని కామెంట్స్ చేశారు. ముగ్గురు కలిసి ప్రజాప్రభుత్వం మళ్ళీ రాకుండా కుట్ర చేస్తున్నారని, వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజాప్రభుత్వమే వస్తుందని జోస్యం చెప్పారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదని ఎంపీ మల్లు రవి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టానికి అతీతులా అంటూ ప్రశ్నించారు. ఎంతోమంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు వెళ్ళారని, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్ళలేదా అంటూ నిలదీశారు. కేసీఆర్, హరీష్ రావు, ఎంపీ ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలన్నారు. నోటీసులు అందకపోవడానికి మనం ఏమైనా అమెరికాలో ఉన్నామా? విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ తప్పు చేశారని, ఇప్పుడైనా కాళేశ్వరం కమిషన్కు సహకరించాలని వ్యాఖ్యలు చేశారు. నోటీసులు అందలేదన్న అబద్ధాలు చెప్పడం దాగుడు మూతల రాజకీయాలకు నిదర్శనమని ఎంపీ మల్లు రవి ఈ రకంగా మరి కోపం చేస్తుండట కళ్ళెర చేసుకొని. మొత్తానికి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర రాబోయే రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ పచ్చపార్టీ కూడా ఇలా జ్వరబడి ఇక ముగ్గురు త్రిమూర్తులలాగా ఏకమయ్యి ఏదో చేద్దామనుకుంటుర్రు, ప్రజాప్రభుత్వాన్ని పడగొడదామనుకుంటుర్రు. కానీ ఇక మరి మీ కుట్రలు, మీ కుళ్ళు కుతంత్రాలు ఏమి సాగవు, జనాలు మళ్ళా ప్రజాప్రభుత్వాన్ని కోరుకుంటారు అనేది మల్లు రావన్న మరి ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. కానీ వచ్చే తేపకైతే మల్లు రావన్న అన్నట్టు వాసన పట్టిండు మల్లు రావన్న. కరెక్టే, వచ్చే ఎలక్షన్ల నాటికి ఈ మూడు కరెక్టే, ఈ మూడు రాసుకొని పూసుకొని మంచిగా సిబ్బితీగలాగా అలకపోయి రాబోయే రోజుల్లో ప్రజాప్రభుత్వానికి ఎసరు పెట్టాలి అన్న బిర్రు పట్టుదల మీద ఉన్నాయి కోల్యాగలు. రాబోయే రోజుల్లో ఈ మూడు పార్టీలు ఒకటి కాబోతాయి, మూడు పార్టీలు ఏకం కాబోతున్నాయి అనేది మాత్రము ఇది అక్షరాల యథార్థము. ఇది అక్కడక్కడ మాట్లాడుకుంటున్న చర్చ, ఇది మూడు బజార్ల కాడ ముచ్చట పెట్టుకుంటున్న రచ్చ. ఇది సోషల్ మీడియాలో కూడా రాబోయే రోజుల్లో ఈ మూడు ఒకటి కాబోతున్నాయి. మరి ఈ మూడు కాదు ఇంకా 10 ఏకమైనా కానీ ప్రజాప్రభుత్వం కూలిపోవద్దంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. సర్కారు సంతకపేటలో శాసకాన లేదు అని జబ్బలు జారేస్తే మళ్ళా తర్వాత జనాలు మిమ్మల్ని మర్చిపోయే కాడికి వస్తుంది కథ. కాబట్టి జర్రంతా మీరు ఏ అయితే ఎలక్షన్ల ముందర హామీలు ఇచ్చిరో ఖచ్చితంగా అవి సరే ఎనుకో ముందో అన్నట్టుగా మీరు మరి 3 ఏళ్లలో ఇంకా 3 ఏళ్లలో అన్నీ మీ నోటు గుండా వచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు తప్పకుండా 100% మీరు పూర్తి చేస్తే మళ్ళా ప్రజాప్రభుత్వమే. లేకపోతే ఈ మూడు ఇక వనగూడి ఇప్పటికే అది ఇది ఆ పథకం అట్లా, ఈ పథకం ఇట్లా, ఇది అంతలేదు, అది పొంతలేదు, ఇది సాగుతలేదు, అది నిగుతలేదు అని కోయాగలు లెంకలు కొడుతున్నాయి. కాబట్టి మీరు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరిస్తే మళ్ళా ప్రజాప్రభుత్వం దిక్కే జనాల మద్దతు ఉంటుంది అనేది ఒక్కసారి గుర్తు చేస్తుంది. నేను కదా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరో కేసీరావు గావురాల కొడుకు. ప్రతి హామీని అమలు చేసేదాకా ఊరుకోం. ప్రజాపాలన పర్సెంటేజీల పాలనగా మారింది. పాలన చేతగాక కమిషన్లు, నోటీసుల పేరుతో కుట్రలు. నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు ఈ కోయిలాగా ఏమంటుంది? ఒకటే మాట, ప్రతి హామీని అమలు చేసేదాకా ఊరుకోం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సరే, ఒకసారి ఈ కోయిలాగా మాట ఈ కోయిలాగా శివుల్ని చేద్దాం. ఇప్పుడు 10 ఏళ్ళు వీళ్ళు రాజ్యం వేయరు. ఏం తక్కువ 10 ఏళ్ళు, ఏం తక్కువ 10 ఏళ్ళు వీళ్ళు రాజ్యం వేయరు. మరి ఇప్పుడు కేటీ రాములు ఏమని శరానికి వస్తుండు? మీరు ఎలక్షన్ల ముందర ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చాలి, ప్రతి హామీని నెరవేర్చేదాకా మేము ఊకోము,
ఊగునే ప్రసక్తే లేదు అని ఇప్పుడు ఈయనే మొరుగుతుండు. మరి వీళ్ళు గతంలో దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు. ఒక్కటి చెయ్యలే. 2 దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఇచ్చిర్రా? ఇయ్యలే. దళితుల్ని ముఖ్యమంత్రి అన్నారు. చేసిర్రా? చెయ్యలే. ఇక పోతే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంటు పక్కేసుకొని పండుకొని బూజు వచ్చిపోయినా అది ఎక్కడ వండాలనో ఏడ వండాలనో సిప్ప ఎనుగులనే ఉంది. అది లేదు, అది మర్చిపోయారు. డబల్ బెడ్రూమ్ అన్నారు. ఇండ్లు వీళ్ళు పేదోళ్లకు గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలు అగోరిచ్చి అన్నవో రామచంద్ర అని కూడుకు ఎడవాసి కుమ్ముకు ఎడవాసి కంటి మీద కునుకు లేకుండా వాళ్ళు రాత్రులు గడిపిన రోజులున్నాయి. వాళ్ళ బాధను అర్థం చేసుకోవైతివి. పాపం వాళ్ళకు ఏ రకంగా కూడా నువ్వు ఇండ్లు ఇడుపు ఏది ఇవ్వకుండా వాళ్ళ ఉసురు పంచుకుంటేవి. డబల్ బెడ్రూమ్లో జాడే లేకపాయే. ఇక ఈ కథ ఇట్లా ఉండే. అల్లుడు వస్తే ఏడ వండాలి, అత్త కాలు చాపుకునే మామ కాలు చాపుకునే అల్లుడు కాలకట్టు వండాలనా అని, అల్లుడు తొర్రల వండాలి, అల్లుడు అర్రల వండాలి అని. అర్రలేదు, తొర్రలేదు, అసలు డబుల్ బెడ్రూమ్ జాడలేదు, పత్తలేదు, అయిపోయింది. ఇప్పుడు ఇది ఇచ్చినా ఇయ్యలేదు. ఇక ఇంట్లో ఆరోగ్యశ్రీ అన్నాడు, పేదోళ్లకు ఆరోగ్యశ్రీ అన్నాడు. ఈ ఆరోగ్యశ్రీని అటకెక్కించిండు. కథం. ఇక దీన్ని అందకుండా పొందకుండా చేసిండు సామాన్యులకు. చేసిండా? ఇది కథ. ఇక ఇది ఇట్టపోతే ఇంకోటి ఏంది, KG to PG విద్య అని నేను మొత్తం తెలంగాణలో బ్రహ్మాండమైన బడులు కట్టిస్తా, ఏరియాకో బడి కట్టిస్తా, నియోజకవర్గానికో బడి కట్టిస్తా అని బొలి కూసలు కూర్చుండు. బ్రహ్మాండమైన పాఠశాలలు లాంటివి. ఇది పక్కేసుకొని పండుకుంది. ఇది జాడలేదు, పత్తలేదు. ఇంకా ఇది ఇట్టబాయ్. ఇక వాళ్ళ హరితహారం పేరు మీద స్కామే చేస్తేవి. హరితహారం పేరు మీద మొక్కలు పెట్టాలి అని రోడ్ల పోటీ మొక్కలు నాటబెడితే వెనకంగా గొర్రెలు మేకలు మేసిపోయే కాడికి వచ్చే కథ. అది చక్కగా నీళ్ళు పోయేవైతివి, నిప్పులు పోయేవైతివి, సాదవైతివి, పెంచవైతివి. ఎక్కడికక్కడనే ఎండిపోయినాయి ఆ చెట్లు. వృధా 216 కోట్లు మొక్కలేమో అని వాటిని కోట్ల రూపాయల స్కాము ఇలా జరిగింది. ఇక మిషన్ భగీరథ అని ఇంటింటికి నల్ల నీళ్ళు అని మిషన్ భగీరథ అని ఇలా నాసిరకం పైపులు వేసి దీన్ని పగ్గం పాడు చేసిండు. ఎక్కడికక్కడ మొత్తం రోడ్ల మీద మొత్తం నీళ్ళు లీక్ అయ్యి, పైపులు లీక్ అయ్యి వచ్చిరాని పైపులు, నాణ్యత లేని పైపులు వేస్తే మొత్తం అవి సిమ్ముడు జిమితే నీళ్ళు వరదలు ఏరులు అయి పారి రోడ్ల మీద చెరువులు అయినాయి. ఇది పండబెడితేవి. మిషన్ కాకతీయ అంటివి, అది కమిషన్ కాకతీయ చేసుకుంటేవి. దళిత బంధ అంటివి, దళిత బంధులో దగా చేస్తేవి. అలా 3 లక్షల దాకా ఎమ్మెల్యేలకే పాయ. స్వయాన నీ నోట నువ్వే అన్నావు. అలా ఏం చర్య తీసుకున్నావా? తీసుకోవైతివి. బీసీ బంద్ అంటివి. బీసీ బంద్ ఎవరికి ఇచ్చినావు? ఊరుకు ఎన్నో ఒక ఆనుకో ఈనుకో ఇష్టాలు చేస్తేవి, ఓ తీట పంచాది పెడితేవి, అయిపోయి. వాళ్ళు రోజు బీసీ బంద్ అంటే నాకు లోన్ వస్తుందో, నాకు ₹1,00,000 లోన్ వస్తుందో, కుల వృత్తులకో చేతి వృత్తులకో అని పని పాటించి ఎంఆర్ఓ ఆఫీస్ చూస్తే అలా ఇక సర్వర్ డౌను, సర్వర్ ఫెయిలు, కంప్యూటర్ పనిచేస్తలేదని వాళ్ళు కథల పడిరి. అయ్యో దేవుడా, ఎంత పని చేస్తే కేసీరావు, నేను పనిష్ పెట్టుకొని కూలిష్ పెట్టుకొని వచ్చిన ఆఫీసుకు ఎన్ని రోజులు తిరగాలి ఈ ఆఫీస్ చుట్టూ. వీడికి వచ్చే వరకనేమో వీళ్ళేమో ఈ ఆఫీసర్లేమో గిట్ట మాట్లాడుతుర్రు. ఏదో సర్వరాట, సర్వ పని చేస్తున్నాడు, సర్వ పని చేస్తలేదట అని అట్లా అయిపోయాయి. ఏడ నువ్వు ఉద్దారకం చేసినావు? జిల్లాకు స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తా అంటివి, ఏమైంది? రిక్షా దొక్కేవాని కొడుకు, ఎమ్మెల్యే కొడుకు ఒకటే స్కూల్లో చదవాలని రామ సక్కదనంగా నేను తీర్చిదిద్దుతా, విద్యను అభివృద్ధి చేస్తా,
విద్యలో మార్పులు తీసుకొస్తా, గుణాత్మక మార్పులు తీసుకొస్తా అంటివి. అది అక్కడనే పండుకుంది, ఇది ఇక్కడనే పండుకుంది, ఏది లేదు ఎక్కడ లేదు. ఇక నిరుద్యోగ భృతి అంటివి ఇచ్చినవా? మూర మీసాలు బారెడు గడ్డాలు పెంచుకొని పోరగాళ్ళు రోడ్ల మీద తిరిగిరు, పెళ్ళిళ్ళు పెటాకులు కాక. ఓ లచ్చమామ, అది మీ పొలగాన్ని పెళ్ళి చేస్తావా? చేస్తా అక్క, సంబంధం వచ్చేదే ఆలస్యం చేస్తా. ఏం పని చేస్తాడు మగోడు? అది పట్నంలో చదువుతుండ అక్క. ఇంకా చదువా? 30 ఏళ్ళు దాటినాయి, ఇంకా ఆయన చదువులనే పండుకుండా. మంచిగా ఉంది సకదానం. అయిపోయి కొలువు చేసే టైంలో ఇంక చదివేందమ్మా, ఏదో ఇక అదే చూసినాం జాడ తీసుకున్నాం మేము కూడా. పలానా కొడుకు ఏం చేస్తుండు, ఏంది ఏం కథ అని ఆరాధిస్తే పట్నంలో రోడ్ల పంట తిరుగుతుండు, ఉద్యోగం లేక. ఇంటికాడ ఉన్న కోడియాగలకు నిరుద్యోగ భృతి అన్నాడు. ఈ నిరుద్యోగ భృతిని కథం గంగల కలిపిండు, తొంగల దొక్కిండు, ఆగం. అది పోయింది. ఇక ఈ రకంగా ఏ ఒక్క హామీని కూడా ఈయన అన్న హామీలను ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే ఈయన చక్కగా చేయాలి. నేను తెలంగాణ రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉంటా, ప్రతి ఒక్క ప్రాజెక్టును బ్రహ్మాండంగా ఉరుకులో పెట్టిస్తా, కుర్చీ వేసుకొని కట్టిస్తా అన్న ప్రాజెక్టులు ఇంకా ఆజ్ఞ పండుకొని ఉన్నాయి ప్రాజెక్టులు. ఈయన ఏది నువ్వు చేసిన ఉద్దారకం తెలంగాణరా? ఇక ఇది ఇట్లా వింటే ఇక ఈ కథ అంత ఇట్లా ఉందిగా, ఇవన్నీ ఇప్పుడు నెరవేర్చలేగా. అయితే ఇప్పుడు కాళేశ్వరం తీసుకుందాం. కాళేశ్వరం ఇది 38,000 కోట్లతోటి 38,000 కోట్లతోటి అయ్యే ప్రాజెక్ట్ అట. దీనికి ఏం చేసిండయ్యా? 1,18,000 కోట్లతోటి అంచనా వేసిండు, ఆడు తీసుకొచ్చిండు. ఇంకా అదనంగా 3 TMC అని మళ్ళీ 30,000 కోట్లకు తెరలేపిండు. ఏది ఇది 3 మళ్ళీ అదనంగా 3 TMC అని. ఇక 38,000 కోట్లతోటి అయిపోయే ఈ ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో, ఇక దీన్ని ఎట్లా ఎందుకు మరి 38,000 కోట్ల కథని 1,18,000 కోట్ల కాడికి తీసుకొచ్చుడేంది? మళ్ళీ 3 TMC అని తెర మీద తీసుకొచ్చి మళ్ళీ 30,000 కోట్ల కథ తీసుకొచ్చుడేంది? అసలు ఏం జరిగింది, ఏంది ఏం కథ అంటే ఇప్పుడు ఇక ఇది నీళ్ళ బాటిలు, ఇప్పుడు దీని నిండా నీళ్ళు ఉన్నాయి. దీని నిండా నీళ్ళున్నాయి. ఇప్పుడు ఇది మనిషి. అయితే ఇప్పుడు ఈ నీళ్ళ బాటిలు నీళ్ళు ఇటురా, ఈ నీళ్ళ బాటిల్ నీళ్ళు ఈ మనిషి మీదంగా ఇట్లా పోస్తే అల్గా ఉరికి పాదాల మీద పడతాయి, అంతేనా? అదే ఈ నీళ్ళు ఈ కిందంగా పోస్తే పైకి పోతాయా? ఈ నీళ్ళు ఈడంగా పోస్తే మళ్ళీ ఈడంగా పెట్టైనా బాటిల్ నింపుకోవచ్చు, ఈడంగా పోస్తే మళ్ళీ ఈడంగా నింతదా బాటిలు. అయితే ఇప్పుడు ఈయన కూడా అడ్డం పొడుగు మాట్లాడే కేసీరావు కూడా ఈ కాళేశ్వరాన్ని ఎక్కడ కసిగంధం లేకుండా అడ్డం పొడుగు అంటే దానికి ఒక ప్రణాళిక లేకుండా, దానికి ఒక సరి అయిన రూపురేఖ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఇස්සర మసర అంటారు చూడు. ఆడ ఏమో అని మాట ఏందో అని వరుస ఏందో అని వ్యవహారం ఏందో కానీ అంత ఇස්සర మసర ఉంటుందా అని వ్యవహారమే అసలు ఎక్కడ సైకి రాదు అంటారు చూడు. అగో గట్ల ఉంది కథ.
గా రకంగా కట్టింది కాబట్టి 38,000 కోట్లతోటి అయిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు 1,18,000 కోట్ల కాడికి వచ్చింది కథ. ఇక అంటే 1,18,000 కోట్ల అనేది ఇక ఇలా ఎంత దోపిడీ జరిగింది, ఏం జరిగింది, ఎంత తిన్నారు, ఎంత దోసుకున్నారు, ఏడ దాచిపెట్టుకున్నారు, ఎట్ట సంగతి ఏంది ఏం కథ అనేది ఇక ఇప్పుడు లోకం అంతా ఎలిచిపోయిన ముచ్చట ఇది. ఇక కాగానే ఒకటి ఉంటుంది, ప్రభుత్వం వచ్చే ఆదాయం కానీ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు కానీ ఎంత ఖర్చు వస్తుంది సర్కారుకు, ఎంత ఆదాయం వస్తుంది, ఇదన్నీ ఇక నికరమైన ఆలోచనతోటి నిశ్చితమైన పరిశీలనతోటి ఈ సర్కారు వస్తున్న ఈ పశ్చే పరక ఖర్చు పెడుతున్న పశ్చే పరక వస్తున్న రాబడి పశ్చే పరక మీద కన్ను పెట్టి ఎట్లా ఏంది ఏం కథ అనేది ఒక నివేదికని ఇది బయటికి వెళ్ళగలుగుతుంది. అయితే చివరి బడ్జెట్ సమావేశంలో శాసనసభలో చివరి బడ్జెట్ సమావేశంలో ఈ కాగు నివేదిక ఇస్తుంది అన్నమాట. ఈ కాగు నివేదికను అసలు అసెంబ్లీ దాకా గేడు కూడా దాటనీయలే, లోపలికి కూడా రానియలే. ఎప్పుడు అప్పుడు 10 ఏళ్ల పాలనలో రామసక్కని పాలన అందించిన కేసీరావు ఎంత ఖర్చు పెడుతుర్రు, ఎంత ఆదాయం వస్తుంది, అసలు ఏంది ఏం కథ అనేది ఈ కాగు నివేదిక అసలు శాసనసభలో వాళ్ళ అడుగు కూడా పెట్టనీయలే. గసవంటి సుధపూస వ్యవహారం చేసిండు కేసీరావు. అందుకనే 38,000 కోట్ల కథ 1,18,000 కోట్ల కాడికి తీసుకొచ్చి ఇక ఇంట్లో ఏగనాకుడు పెట్టిండు. ఎవరి పాలయ్యిందిలో తెలంగాణ అంటే అది యమున పాలయ్యింది అన్నట్టుగా ఈ రకంగా ఇప్పుడు కల్వకుట్ల కుటుంబము ఈ రకంగా నిండార్లా దోసుకున్నది అనేది అక్షరాల మనకు కనపడుతుంది. మరి ఇక వీళ్ళు ఏడా అమలు చేసిర్రు హామీలు, ఇప్పుడు అమలు చేయకపోతే ఊకునే ప్రసక్తే లేదు అని ఇప్పుడు ఈయన మిసాలు దూతుండు, జబ్బలు ధరుస్తుండు, తొడలు కొడుతుండు. ఎవరు? కేటీ రాములు. మరి కొట్టాలి కదా. నిన్న మొన్న అన్ని కోట్లు ఖర్చు పెట్టి వరంగల్ ఎలకతుర్తిలో సభ పెట్టి బ్రహ్మాండంగా ఈయన యువరాజు, రాబోయే యువరాజు ఈయనే, పట్టాభిషేకం ఈయనదే అని బొల్లి కూతలు కూసగా అయ్యా కూసినందుకన్నా గింత మటకన్నా ఎగరాలని ఎగిరిండు. కానీ అసలు కథ గిది. ఇప్పుడు తెలంగాణ జనాలు ఎవరి మీద ఎగురుతారో ఎగురుగా గిసపోయిన కథ నడుస్తున్నాయి. రాజీవ్ సేవలు మరవలేము. దేశానికి వన్య తెచ్చిన మహానాయకుడు. భారత్ను బలమైన దేశంగా ఆయన నిలబెట్టారు. సెక్రటేరియట్ వద్ద ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి. ట్రంప్ చెబితే కాల్పుల విరమణ చేసిన పరిస్థితి పాకిస్తాన్కు ఇందిరా బుద్ధి చెబితే మోదీ వెనుకడుగు వేశారు. గతంలో యుద్ధం జరిగినప్పుడు అమెరికా ఒత్తిళ్లు పట్టించుకోలేదు. రాహుల్ను విమర్శించడం వారి చేతకానితనానికి నిదర్శనం. దేశ సమగ్రత విషయంలో మేము రాజకీయాలు చేయం. మోదీ సర్కారుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇక ఈ కథ ఏంటంటే ఇక నిన్న మొన్న మోదీ పాకిస్తాన్ మీదకి ఉర్రి అంటే ఉర్రి అని, డుర్రి అంటే డుర్రి అని, చెరో అంటే చెరో అని బాగానే ఎగిరి దునికి ఆఖరికి వస్తారకల్లా అమెరికా నుంచి మోడీ ఒక్క ఫోన్ చేయగానే పక్కేసుకొని పండుకుండా అనే కాడికి వచ్చింది కథ. సప్పులే సరిలేదు, మనదిన పాము వలె తయారైన మోదీ బయట దేశ పోని మాట పట్టుకునేది. మన దేశ పనుల్లో మనం నిర్ణయం తీసుకొని మనం ఏం చేయాలో గది చేయాలి కానీ అనేది ఇక ఇది సోషల్ మీడియాలో కూడా చర్చ బ్రహ్మాండంగా మరి నడిచింది. ఆఖరికి వస్తారకల్లా ఇక వీళ్ళు కూడా ఈ మాట కాడికి వచ్చారు ఇప్పుడు కథ. అలర్ట్గా ఉండాలి, ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలి. వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండండి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తొద్దు. జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం. తెలంగాణ వర్షం దంచి కొడుతుండడంతో
సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే అలర్ట్గా ఉండుర్రి, కలెక్టర్లు మీరు అలర్ట్గా ఉండుర్రి, అధికారులు మీరు అలర్ట్గా ఉండుర్రి. అలర్ట్గా ఉండమంటే పెద్ద పెద్దల్లో కాడికి పోయి కాలు ముక్కుడు కాదు. మీరు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. మీరు ఏం చేయాలి? అలర్ట్గా ఉండి జనాలకు ఏ ఇబ్బందులు రాకుండా, జనాలకు మరి ముందస్తుగా ఏం ఇబ్బందులు రాబోతున్నాయి, ఏం ఇబ్బందులు తలపెట్టబోతున్నాయి అనేది మీరు పసిగట్టి వాళ్లకు శ్రీరామ రక్షలో మీరు సేవ చేయాలి. కానీ మీరు చేస్తున్న ఉద్దారకం ఏంది? ఇక ఎవరైనా కనపడితే వాళ్ళ కారు పోయి కాలు ముక్కుడు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు, పెద్ద పెద్ద లీడర్లకు. ఇది కాదు మీరు చేసేది. ఇక ఒక ఆమె ఏకంగా ఇక మరి ఆమె రాజకీయ రంగు పూసుకుంటే ఇంకా మంచుకుండు స్మితా సబర్వాల్. ఆమె ఏకంగా సర్కార్కే మొత్తం ఆమె వ్యతిరేకంగా పోస్టులు పెడుతుంది. ఈ రాజకీయ పోస్టులు ఆమెకెందుకు? ఓ ప్రగతి మీద పెట్టు, ఓ పని చేసి పెట్టు, ప్రజల కోసం ఏదైనా చేసి పెట్టు. ఆమె కూడా ఇప్పుడు ఆమె ఐఏఎస్, ఆమె కూడా ఇప్పుడు రాజకీయ రంగు పూసుకొని రాజకీయమే నట్టు సోషల్ మీడియాలో. మీకు అవసరమా? మీరు చదువుకొని కొలువులు చేస్తోళ్ళు, సమాజానికి సేవ చేయిర్రి, ప్రజలకు సేవ చేయిర్రి. సేవ చేసినాకైతే మీకు ఇంత కట్ట అయితే వస్తుంది కదా, మరి అయిపోయాయి. నీతి నిజాయితీగా సేవ చేసి 4 కాలాల పాటు మీరు చరిత్రలో నిలిచిపోయి ఇప్పుడు మీరు చేయాల్సింది కలెక్టర్లు అలర్ట్గా ఉండమని పెద్ద మనిషి రేవంత్ అయ్యే అంటుండు. ఎందుకంటే మరి ఇప్పుడు పరిస్థితి బాగలేదు. ముసురులు మోపవుతున్నాయి, భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. మరి ఎక్కడెక్కడ ఏమవుతుంది, ఏ మూలకి ఏమవుతుంది, రోడ్లు ఏమాయే, చెరువులు ఏమాయే. ఎందుకంటే ఇది మామూలుగా లేదు కథ, మొత్తం మూసుకుంది, మొత్తం కమ్ముకుంది అంతా. ఇక మరి ఇది అల్పపీడనము, మరి ఇక తుఫాను, రాబోయే రోజుల్లో భారీ వర్షాలు, ఇంకా 3-4 రోజులు మొత్తం కుండపోత వర్షాలు. ఇక మరి ఎక్కడ రోడ్లు దిగుతున్నాయి, ఎక్కడ చెరువులు దిగుతున్నాయి, ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఎవరికి అన్యాయం జరగబోతుంది, ఎవరు ఈ వరదలలో కొట్టుకుపోనున్నారు, ఎవరు ఈ వరదలలో చిక్కోనున్నారు, అసలు ఏం జరుగుతుంది, మూగజీవాల పరిస్థితి ఏంది, అడ్డడ్డా ఉడ్డుడ్డా అని ఉరుములు మెరుపులు ఉరిసి ఈ కరెంటు సంగతి ఏంది, కరెంటు తీగల సంగతి ఏంది, ఎక్కడెక్కడ దిగిపడుతున్నాయి, ఏమేం జరుగుతున్నాయి, అసలు ఏం నడుస్తుంది కథ, ఏ రోడ్ల మీద ఎన్ని చెట్లు కూలిపడుతున్నాయి, ఎట్లా గిందుకనే అలర్ట్గా ఉండమని చెప్తుండు. జర ఇప్పటికైనా మీరు లీడర్ల కాలు ముక్కుడు బంద్ చేసి జర ప్రజల మీద సోయి పెట్టి ప్రజలకు ఏం కావాలో, ప్రజలకు ముందస్తుగా ఏం సమాచారం ఇవ్వాలో ఇచ్చి జర్ర మీరు మానవత్వం చూపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. దళపతి అతం ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై మండిపడ్డ సిపిఐ. మావోయిస్టు అగ్రనేత ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించినట్లు ప్రచారం జరుగుతుంది. బసవరాజు ఉన్నారన్న సమాచారంతో మాద్ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టినట్టు తెలుస్తుంది. నంబాల కేశవరావుపై 1.5 కోటి రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండర్ బాధ్యతలను నంబాల కేశవరావు నిర్వహించారు. నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జియన్నపేట, తూర్పుగోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా నంబాల కేశవరావు పనిచేశారు. మొత్తానికి ఈ రకంగా ఇక మరి దళపతి నంబాల కేశవరావును కథం పట్టించారు. దండకారణ్యంలో రక్తపు టేరులు, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటరు, మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సహా
28 మంది మావోయిస్టులు హతం. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు. చంద్రబాబుపై దాడి సహా దేశంలోని అనేక ప్రధాన సంఘటనలకు సూత్రధారి ఈ నంబాల కేశవరావు. గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ బాధ్యతలు తీసుకున్న నంబాల కేశవరావు 3 దశాబ్దాల చరిత్రలో ఇంత పెద్ద నేతను మట్టుపెట్టడం ఫస్ట్. కేంద్ర మంత్రి అమిత్ షా ఈయన 42 ఏళ్ళు అడవులలో ఉండి 42 ఏళ్ళు అడవిల్ని సంసారం చేసి ఇక ఆఖరికి వస్త్రకాల నిన్న ఇక మరి ఛత్తీస్గఢ్లో ఈ రకంగా ఎదురుకాల్పుల్లో పెద్ద మనిషి నేలమ్మ ఒడిలో ఇప్పుడు జోలపాట వాడినట్టుగా నేలమ్మ ఒడిలో నిద్రపోతుండు. ఎప్పుడు ఏమవుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎట్ట సంగతం కానీ మొత్తానికైతే ఇక మరి అమిత్ షా మోడీ మావోయిస్టులు లేకుండానే మేము చేస్తాము ఈ దేశంలో అని వాళ్ళు శపథం చేసి కంకణం కట్టుకొని వాళ్ళు ముంగడికి చేస్తుర్రు. ఇక రాను 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 మొత్తం వీళ్ళని మావోయిస్టులను ఎక్కడికక్కడ ఇక మరి అడుగున వీళ్ళను ఏరి పారేస్తుర్రు. ఏం జరగబోతుందో రేపు ఇంకేం కథ నడుస్తుందప్ప. ఇగో అంటుడు చూడు, నక్సలిజం నిర్మూలనలో మైలురాయి. మావోయిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శి హతం. 3 దశాబ్దాల పోరాటంలో ఇంత పెద్ద నాయకుడిని మట్టుపెట్టడం ఫస్ట్. అమిత్ షా సంచలన ట్వీట్. కాళేశ్వరం నమస్తే తెలంగాణ వచ్చింది. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం. పాలమూరు సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. కాళేశ్వరం అద్భుతం. ఇగో వీళ్ళు డబ్బా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా కథ. ఇప్పటిదాకా ఏం కథ జరిగింది, ఎట సంగతి, కాళేశ్వరం కథ ఏంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, ఏ రకంగా నడిచింది కథ అనేది చెప్పుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఇక మళ్ళీ తీసుకొచ్చారు కథ. ఇక పోనాయన ఇక దీంతో పెద్ద కష్టం. జ్యోతి మావోయిస్టు చీఫ్ ఎన్కౌంటర్. అబూజ్మట్లో నేల కొరిగిన నంబాల కేశవరావు. సిక్కోలులో పుట్టి అంచెలంచెలుగా మిలిటరీ ఆపరేషన్లలో సిద్ధాస్తుడు. చూడు చూస్తున్నారులో ఇప్పటిదాకా నేను ఎలా చెప్పిన చూడు. మెదక్ జిల్లా జరాసంగంలో పొంగుతున్న త్యాలవరం వాగు. మరో 4 రోజులు వానలు. నేడు 8 జిల్లాలకు హెల్లో అలర్ట్. అరేబియా సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం. హైదరాబాదు వాతావరణ కేంద్రం వెల్లడి. వర్షాలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. సీఎం రేవంత్. బుధవారం విస్తారంగా వానలు. పిడుగుపాటుకు 4 బలి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. బుధవారం పలుచోట్ల ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యాయి. కొన్ని పట్టణాల్లో కాలనీలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిచిపోయింది. ఈదురుగాలుల దాటికి చెట్లు కూలిపడ్డాయి. ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. మరోవైపు అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది ఉత్తర దిక్కులో కదులుతూ క్రమేపీ బలపడి వాయుగుండంగా మారుతుందని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడతాయని పేర్కొన్నది. ఇంకా గిది కథ. ఇంకా 4 రోజులు వానలు ఉన్నాయట. ఇక ఊర్ల పొంచేమో బొడ్రాయి పండుగలు, మల్లన్న పండుగలు, ఎల్లమ్మ పండుగలు, ఉప్పలమ్మ పండుగలు. పండుగలెనక పండుగలు వచ్చే ఎట్లా చేద్దుమావో, పండుగ ఎట్లా చేద్దుమావా. పండుగలెనక పండుగలు వచ్చే ఎట్లా చేద్దుమావో, పండుగ ఎట్లా చేద్దుమావా. పండుగ అంటేనే సుక్కా ముక్క, పండుగ అంటేనే సుక్కా ముక్క. మరి వాన పడితే ఆ ముక్క ఎట్లా, వాన పడితే ఆ ముక్క ఎట్లా. వాన పడితే మరి వంట చేస్తుంది. కోయాగలు నీ దండం పెడితే ఇక ఎట్లా ఆమ్రం
ఆమరం ఎప్పుడు పోవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు తాగాలి, ఏం చెయ్యాలి. తెలంగాణలో పండుగ అంటేనే సుక్క ముక్కాయ. ఎంత పెద్ద జావా చేయని ఆడు ఎంత ఇది చేయని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సుక్క ముక్క లేకపోతే ఏం పండుగ చేసిండయా అంటారు. ఇక మరి ఇక నిన్న అలా మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఈ 3-4 రోజులల్లా బొచ్చడి పండుగలు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో. ఊరూర బొడ్రాయి పండుగ, మల్లన్న పండుగ, ఉప్పరమ్మ పండుగ, ఎల్లమ్మ పండుగ, పెద్దమ్మ పండుగ, ముత్యాలమ్మ పండుగ, గంగమ్మ పండుగ, జాతరలు. ఇక ఆనదేవుడు మరి ఇంకా 4-5 రోజులు ఆనలు ఉన్నాయట. ఇక మరి ఈ ఆనలలో ఈ పండుగలు ఎట్లా చేస్తారు ఏం కథో సరే వచ్చింది. ఇప్పుడు చుట్టాలతోటి పండుగ చేసినకు సరే వచ్చింది. ఇప్పుడు ఆడ కట్టెలు మండాయి, ఆ ఇయ్యర ఆ గ్యాస్ పెట్టినా కానీ ఇటు ఇటు ఇసిరి గాలి శినుకులు అది ఇది వస్తే ఏడవంతారు, పెడతారు, ఏం చేస్తారు. రామ అందుకనే ఈ పండుగలు పక్కన పెట్టి ముందుగాల ఇప్పుడు అధికారులు మాత్రం వెళ్ళాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇక మరి కళ్ళాలల్లా ఒడ్లు తడిచిపోయి, కరెంట్ తీగలు తెగిపోతాయి, రోడ్లన్నీ తెగిపోతాయి, చెరువులు తెగిపోతాయి. లోతట్టు ప్రాంతాల జనాలని కాపాడాల్సిన బాధ్యత సర్కారు మీద ఉంది కాబట్టి, అధికారుల మీద ఉంది కాబట్టి సర్కారు పెద్ద అధికారులు ఆలోచన చేసి ఈ వచ్చిపోయే ఈ వాన ముసుర్లకు ఇంకా 4 రోజుల వానలు మరి ఉన్నాయి కాబట్టి ఈ వానలతోటి జనాలకు ఏ రకంగా ఇబ్బందులు ఎదురవుతాయి అనేది ముందే పసిగట్టి ఇగో గిట్ల సాయం చేయాలి. ఇక చూడు ఇక్కడ తేలవరం వాగు ఎట్లా పొంగుతుందో ఇక వీళ్ళు తల్లులు మరి పత్తేర పోయిర్రో మరి ఎక్కడ పోయిర్రో కూలి పోయిర్రు. ఇంటికి వస్తేప్పుడు ఇక చూడు కథ. ఇక మరి పుసుక్కునే మన కనుమసక అయితే ఇలా ఏమో ఇంత ఆ వరద ఎప్పుడు ఎక్కువయ్యేది తెలియదు, ఎప్పుడు తక్కువయ్యేది తెలియదు. గట్లా గిసమైన కాడ కూడా అధికారులు నిఘా పెట్టి వీళ్ళకు రక్షణ చర్యలు కల్పించాలని నేను కోరుకుంటుంది. అమ్మో ఓహో చేసుకుంటావా పిల్లగా ఏమే నన్ను పెళ్లి చేసుకోవా? అమ్మో నీ సాయి రంగు మరి మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనకపోయిందో ఈమె. పాకిస్తాన్లోనే మన వివాహం, పాక్ ఏజెంట్తో జ్యోతి మల్హోత్రా చాటింగ్. ఓహో ఇదా లోపటంగా రాసుకొని పూసుకొని తిరిగి భారతదేశం ఆయం పోయం అంతా ఎందుకు కొనబోతుందంటే గిందుకు అక్కడ ఓ మొగాయన ప్రేమించిందట ఈ సక్కనామే. పాకిస్తాన్లోనే మన వివాహం, అక్కడే నేను పెళ్లి చేసుకుంటా నిన్ను. అందుకనే ఇక్కడ భారతదేశంలో ఇండియాలో ఉన్న సమాచారం ఎక్కడెక్కడ ఏమవుతుంది, ఏ మూలకి ఏం జరుగుతుంది, ఈ ఆర్మీల కథ ఏంది, భద్రతా దళాల వ్యవహారం ఏంది, ఎట్టడ సంగతి అనేది చిన్నగా ఈ శుద్ధపూస పట్టుకొని పోతుంది అటు అత్తగారింటికి. ఎవరు? యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. ఇక నాకు రేపో మాపో కాబోయేది అత్తగారు. పాకిస్తాన్కు గూఢాచారిగా వ్యవహరించిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై విచారణలో ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరితో ఆమె జరిపిన వాట్సాప్ చాటింగ్ తాజాగా బయటికి వచ్చింది. పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారి అలీ హాసన్కు ఆమె చాలా దగ్గర అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎంత పని చేసింది చూడు. అతడితో తరచూ మాట్లాడుతూ ఉండేది. వీరిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్లను ఈ కేసు విచారిస్తున్న హర్యానా పోలీసులు సేకరించారు. అందులో ఒక దాంట్లో జ్యోతి హాసన్ను నన్ను పాకిస్తాన్లోనే పెళ్లి చేసుకో, ఓ ప్రియుడా, నిన్ను చూస్తే నాకు ఏదేదో అనిపిస్తుంది, లోపల గాయగా అవుతుంది పానం, ప్రేమ లోపట అది ఇగో ఇట్లా ఇప్పుకొని వస్తుంది. నేను ఇక్కడ నీకు అంతా చెప్తాను. నీకు ఇక్కడ ఏ అధికారి ఏం చేస్తుండు, ఏ మూలకి ఏం జరుగుతుంది, వాళ్ళు తింటుర్రా పంతుర్రా ఇంకేం చేస్తుర్రు అది కూడా చెప్తా. ఎవరైనా తలుపు దగ్గర పెట్టుకొని ఏమైనా మాట్లాడకుండా చెవి ఆడ పెట్టి కిటికాడ పెట్టి ఇని అది కూడా చెప్తా. అవ్వ లజ్జ సిగ్గిలేకపోయా ఏమన్నా కానీ. అయితే ఇక్కడ ఎవరైనా మోతవారి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారి
అలీ హాసన్కు ఆమె చాలా దగ్గర అయింది. ఇక ఈమె సోకటే ఈమె చూసుకుంటుంది. ఈయన రేపు పాకిస్తాన్ మగంతో పెళ్ళి ఎట్లా చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఆయనతో పిల్లలు కనాలి, ఆయనకు పెళ్ళాని కావాలి అని ఈమె సోగాలను చూసుకుంటుంది. కానీ ఇండియా ఆగమైపోతట్టుంది. నేను ఇండియా మనిషిని, ఇండియాలో పుడితి, ఇండియాలో పెరిగితే మాతృభూమి రుణం కొంతైనా తీర్చుకోవాలి అంటారు. కొంత కాదు, ఈమెకు శివకాలం అంత కూడా లేదు మాతృభూమి మీద ప్రేమ. నా దేశము, నా భూమి, నా నేల, నా జాగా అని. ఈమె నన్ను పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు, నన్ను మద్దుగా పెళ్ళి చేసుకో, మద్దుగా నేను సంసారం చేస్తాను, నీకు ఒప్పల నుంచి పప్పు కాస్తా, లజ్జ సిగ్గు లేకపోతే సరి. అందులో ఒక దాంట్లో జ్యోతి హాసన్ను నన్ను పాకిస్తాన్లోనే పెళ్లి చేసుకో అని కోరింది. ఈ ఇద్దరి మధ్య వాట్సాప్ చాట్ల ద్వారా కోడ్ భాషలోనూ పలుసార్లు చర్చలు సాగాయి. భారత నిఘా కార్యకలాపాల గురించి ఈ కోడ్ భాషలో చర్చించారు. పోలీసులు తమ విచారణలో జ్యోతికి 4 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఒక ఖాతాకు దుబాయ్ నుంచి లావాదేవీలు జరిపారు. ఇదిలా ఉండగా గూఢాచార్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఢిల్లీలోనే పాకిస్తాన్ హైకమిషన్ చెందిన ఓ అధికారిని 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలని కేంద్రం ఆదేశించింది. మే 13న కూడా ఓ అధికారిని ఇవే అభియోగాలతో తక్షణమే దేశం విడిచి వెళ్ళాలని కేంద్రం ఆదేశించింది. ఎంత రామసక్కని తల్లి చూడు, ఎట్లా చూడు, ఎట్లా చూస్తుంది గుడ్డగూబలే. శత్రుదేశమైనా బయట దేశంతో ఈ రకంగా రాయబార నడిపి ఈ రకంగా ఉన్నది లేని మొత్తం అంతా మన భారతదేశం ఆయంతా ఆడ కక్కి ఇక గిట్లా మన దేశాన్ని నిలువున ముంచాలని చూస్తుంది. ఎందుకంటే ఇక రేపు ఏమో ఆడికే పోతుంది అత్తగారింటికి. ఇప్పుడు ఈ అత్తగారిల్లు పాకిస్తాన్. పుట్టిన ఊరు ఏమైనా పోని, ఏమైనా అయిపోని, పుంటి కూర తిన్నా పుట్టిల్లని ఎందుకన్నారు పెద్దలు. ఈమెకు భారతదేశంలో మొగోడే లేకపోయిందా? ఇండియాలో 140 కోట్ల మంది జనాలల్లా ఈమెకు మొగోడే లేకపోయినా ఆడే భారతదేశంలో నీ అన్యాయం పాడైపోను. పాకిస్తాన్ మొగోడే కావాలా ఈమెకు? ఆ మొగోందే మంచిగుందా? ఏమన్నా లజ్జ సిగ్గి లేకపోతే సరే నీ అన్యాయం పాడిగాను. ప్రభుత్వ భూమిపై ఎవరికి హక్కుండదు. సర్కారీ స్థలాన్ని వక్ఫ్గా ప్రకటించిన భూమిని రక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంది. వక్ఫ్ దాతృత్వానికి సంబంధించినది ఇస్లాంలో ముఖ్య భాగం కాదు. సుప్రీంకోర్టులో సోలిసిటర్ జనరల్ వెల్లడి. వక్ఫ్ దాతృత్వానికి సంబంధించినదని ఇస్లాంలో ముఖ్య భాగం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వ భూమిపై ఎవరికి హక్కు ఉండదని తేల్చి చెప్పింది. సర్కారీ భూములు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తులను సంరక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చిందని పేర్కొంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సిజేఐ జస్టిస్ మాసివిలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్న సంగతి తెలిసింది. మంగళవారం పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, అభిషేక్ మను సింగ్ తదితరుల వాదనలను ఆలకించింది. బుధవారం కేంద్ర తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వక్ఫ్ బై యూజర్ సూత్రాన్ని అనుసరించి వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించిన ప్రాపర్టీలను తిరిగి తీసుకునే చట్టబద్ధమైన అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. వక్ఫ్ బై యూజర్ ప్రాథమిక హక్కు కాదన్నారు. పైగా వక్ఫ్ సవరణ చట్టం వల్ల బాధితులయ్యే వారెవరూ కోర్టుకు రాలేదని తెలిపారు. 1923 నుంచి ఉన్న ఈ భయానక సమస్యను మేం పరిష్కరిస్తున్నాం. చట్టం చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వాలను, రాష్ట్రాల వక్ఫ్ బోర్డులను సంప్రదించాం, జేపీసీ వేశాం, ప్రతి భాగస్వామితోనూ చర్చించాం. కొద్దిమంది పిటిషనర్లు వచ్చి మొత్తం ముస్లిం వర్గానికి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నామని అనలేరు అని వ్యాఖ్యానించారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, వక్ఫ్ బోర్డు విధులని ఇవి పూర్తిగా లౌకిక కర్తవ్యాలని, ఇద్దరు ముస్లిమేతర సభ్యులు ఉన్నంత మాత్రాన దాని స్వభావం మారదని పేర్కొన్నారు. వారు మైనార్టీగానే ఉంటారని తెలిపారు.
ఆపరేషన్ సింధూర్పై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్కు బుధవారం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనకు వ్యతిరేకంగా కేసు దర్యాప్తు చేయకుండా స్టే విధించడానికి తిరస్కరించింది. ఈ కేసు దర్యాప్తులకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని హర్యానా డీజీపీని ఆదేశించింది. పాస్పోర్టును పోలీసులకు అప్పగించాలని అలీఖాన్కు ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్ సింధూర్పై అలీఖాన్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులో ఉద్దేశపూర్వకంగా ఇతరులను అవమానపరిచేలా పదాలను ఎంచుకున్నారని ధర్మాసనం పేర్కొంది. విద్యా నిధులను ఇప్పించండి, జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయలేదన్న వంకతో సమగ్ర శిక్ష పథకం కింద తమకు రావాల్సిన 2151 కోట్లకు పైగా నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని, ఆ మొత్తాన్ని ఇప్పించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జాతీయ విద్యా విధానం ఆమోదిస్తేనే ఈ నిధులు కేటాయిస్తామని కేంద్రం చెబుతుందని పేర్కొంది. జాతీయ విద్యా విధానంలో త్రిభాషా విధానం ఉందని, కానీ తమిళనాట ద్విభాష విధానం మాత్రమే అమలు చేస్తున్నామని వివరించింది. 2151 కోట్లపై గత మే 1 నుంచి డిగ్రీ అమలయ్యే వరకు 6% వడ్డీ చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించింది. మొత్తానికి ప్రభుత్వ భూమిపై ఎవరికీ హక్కు ఉండదు. సర్కారీ స్థలాన్ని వక్ఫ్గా ప్రకటించిన భూమిని రక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంది. చూద్దాం మరి ఈ వక్ఫ్ సవరణ కథ ఎందాకొస్తుంది, అసలు ఇది మేలు జరగబోతుందా, దీనివల్ల ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే తీసుకొచ్చిందో మరి కేంద్ర ప్రభుత్వం, దీంతో రేపు ఇంకా ఏమేం కథ నడవబోతుంది, ఎట్ల సంగతి ఏం కథ అనేది చూద్దాం, ముందు చూద్దాం. బలూచ్లో స్కూల్ బస్పై ఆత్మాహుతి దాడి, 3 పిల్లలు సహా 6 మృతి, భారత్ ప్రమేయం ఉందన్న పాక్ ఆర్మీ. పాకిస్తాన్లోని ఓ స్కూల్ బస్పై బుధవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 6 మరణించగా మృతుల్లో 3 చిన్నపిల్లలు, టీచర్లు ఉన్నారు. 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ఖుజ్దార్ జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం కిరాతమైన చర్య అని పాకిస్తాన్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దాడులకు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు, కానీ భారత్తో లింకు ఉన్న గ్రూపుల ప్రమేయం ఉందని పాకిస్తాన్ సైన్యం ఆరోపించింది. పాకిస్తాన్ ఆరోపణను భారత విదేశాంగ శాఖ కొట్టివేసింది. ఆ దేశంలోని ఉగ్రవాదం, అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. వారి సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం భారత్ను నిందించడం పాక్కు అలవాటుగా మారిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం ప్రాథమికంగా దీనిని ఆత్మాహుతి దాడిగా గుర్తించినట్లు ఖుజ్దార్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఓ వాహనంలో ఉంచిన పేలుడు పదార్థాల ద్వారా ఆత్మాహుతి దాడి జరిగినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఇది కథ. సాక్షి నంబాల ఎన్కౌంటర్ అప్పుడు ఇట్లా ఉండే, ఇప్పుడు ఇట్లా అయిపోయింది. పెద్ద మనిషి 45 ఏళ్ళ అజ్ఞాతం అడవిలోనే అంతం. సీఎం రేవంత్ రెడ్డి పర్సంటేజ్ పాలన, వీళ్ళే సొక్కవైన వాళ్ళు. పాక్కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనకడుగు. ఇదేదో చూద్దాం, ఎందుకంటే వాళ్ళు ఇంతకాలం వచ్చే మన దేశానికి అందాల భామలకు అగ్ని పరీక్ష. అందాల భామలకు అగ్ని పరీక్ష. మిస్ వరల్డ్ కీలక అంకంలోకి మిస్ వరల్డ్ పోటీలు. హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో 24 మంది ఎంపిక కాని మిగతా వారికి ఇతర రౌండ్లలో అవకాశం. ఖండానికి 10 మంది చొప్పున మొత్తం 40 మంది ఎంపిక. 10 రోజులుగా రాష్ట్రంలోని పలు
దర్శనీయ స్థలాలను మండు టెండర్లో చుట్టేసి చెదరని చిరునవ్వు అందం అభినయంతో పరవశింపజేసిన సుందరీమణులు ఇప్పుడు ఛాలెంజ్ రౌండ్లలో దూసుకుపోతూ మిస్ వరల్డ్ పోటీలను రసవత్తరంగా మార్చారు. ఈ నెల 10న ప్రారంభోత్సవం మొదలు వివిధ ప్రాంతాలను చుట్టేసిన అందాల భామలు ఆట విడుపులకే పరిమితమయ్యారు. ఇప్పుడు అసలైన పోటీల్లో దిగి 2 రోజులుగా మేధో సంపత్తితో అలరిస్తున్నారు. ఇప్పటిదాకా ఆట విడుపుగా సాగిన పోటీలు అభిమానులకు రసవత్తరంగా మారగా పోటీదారులకు అగ్ని పరీక్షగా నిలిచాయి. దీంతో మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ కీలక అంకంలోకి చేరినట్టయింది. సత్తా చాటిన 24 మంది. టీ హబ్లో 2 రోజుల పాటు జరిగిన హెడ్ టు హెడ్ ఛాలెంజ్ రౌండ్లో 24 మంది విజయం సాధించి తదుపరి 23న జరిగే కీలక టాలెంట్ పోటీకి ఎంపికయ్యారు. 107 దేశాలకు చెందిన పోటీదారులు ఇందులో పాల్గొనగా 24 మందిని ఉన్నత ప్రతిభావంతులుగా న్యాయ నిర్ణేతలు తేల్చారు. హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో ఇండియా, అమెరికా, పోలాండ్, నైజీరియా, ఫిలిప్పీన్స్, మాల్టా, ఇటలీ, ఇండోనేషియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఎస్టోనియా, జర్మనీ, బ్రెజిల్, కేమాన్ ఐలాండ్స్, నెదర్లాండ్స్, వేల్స్, చెక్ రిపబ్లిక్, జమైకా, అర్జెంటీనా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇథియోపియా, కామెరూన్, కెన్యా ముద్దుగుమ్మలు విజేతలుగా నిలిచారు. వీరు 23న జరిగే టాలెంట్ కాంపిటీషన్లో తలపడి తమ ఖండంలోని టాప్ 10లో భాగమవుతారు. వారికి మళ్ళీ సత్తా చాటే ఛాన్స్. హెడ్ టు హెడ్ ఛాలెంజ్ 24 మంది విజేతలుగా నిలిచి సెమీఫైనల్ బెర్త్కు చేరువయ్యారు. ఈ రౌండ్లో ఓడిన వారు ఎలిమినేట్ కారు. వారు పోటీలో ఇతర విభాగాలైన ఇంకా కొన్నిట్లలో పాల్గొంటారు. ఇది అందాల పోటీల ముద్దుగుమ్మల కథ. ఇక మరి ఇంతతోటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత ప్రోగ్రాం ఇక మరి సెలవు శనార్థి తీసుకుంటున్నా. రేపు పొద్దుగాల మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు ఏం చేయాలి?